హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద మై ఛానల్ స్టడీ వరల్డ్ బై నిఖిల్. ఇప్పుడు ప్రెజెంట్ అయితే మనం V3 అయితే స్టార్ట్ చేద్దాం, అంటే వీడియో 3. ఈ వీడియోలో మనకి HTMLలో హెడ్డింగ్ ట్యాగ్స్ ఉంటాయి కదా, మనకి H1 నుంచి H6 దాకా హెడ్డింగ్ ట్యాగ్స్ అయితే ఉంటాయి. ఆ హెడ్డింగ్ ట్యాగ్స్ వల్ల యూజ్ ఏంటి, దాని గురించి అయితే ఇన్ డెప్త్గా ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. లెట్స్ గో టు ద వీడియో. ఫస్ట్ అయితే మనం ఏం చేయాలి, మన ప్లేలిస్ట్కి సంబంధించిన అయితే దాంట్లోకి అయితే నేను వచ్చేసాను ఫోల్డర్లోకి, యూట్యూబ్ అనే ఫోల్డర్లోకి. ఇప్పుడైతే మనం వీడియో 3 చేస్తున్నాం కాబట్టి V3 అని చెప్పేసి ఒక న్యూ ఫోల్డర్ అయితే నేను క్రియేట్ చేస్తున్నాను. V3 ఓకే, V3కి అయితే వచ్చేసాం. ఇప్పుడు మనం సింపుల్గా మనం కమాండ్ ప్రాంప్ట్ నుంచి నేను విజువల్ స్టూడియో కోడ్కి ఎలా వెళ్ళాలో మీకు అయితే నేను చెప్పాను. ఒకసారి మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. పైన మనకి లొకేషన్ ఉంటుంది కదా, ఆ లొకేషన్ దగ్గరికి వెళ్ళి CMD అని ఎంటర్ చేయండి. ఆటోమేటిక్గా మనం కమాండ్ ప్రాంప్ట్లోకి అయితే వస్తాం. విజువల్ స్టూడియో కోడ్లోకి వెళ్ళాలంటే కోడ్ స్పేస్ డాట్ ఎంటర్ అలా ఎంటర్ చేస్తే అది మనకి ఆటోమేటిక్గా విజువల్ స్టూడియో కోడ్కి ఆ ఫోల్డర్ లొకేషన్ నుంచి అయితే మనం తీసుకెళ్తుంది. ఓకే, చూస్తారు కదా, మనం ఇప్పుడు V3కి అయితే వచ్చేసాం. ఓకే, ఇప్పుడు మనం హెడ్డింగ్ ట్యాగ్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ మనం ఆ ఫైల్ నేమ్ కూడా ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, ఇది న్యూ ఫైల్ క్రియేట్ చేయడానికి, దాని పక్కన ఉన్న సింబల్ వచ్చేటప్పటికి న్యూ ఫోల్డర్ క్రియేట్ చేయడానికి, V3 నుంచి మళ్ళీ ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేయడానికి అలాగనమాట. మనకు అలా అవసరం లేదు, సింపుల్గా ఫైల్ క్రియేట్ చేస్తే సరిపోతుంది. ఆ ఫైల్ పేరు మనం హెడ్డింగ్స్ అని పెడదాం. headings.html ఎంటర్. ఓకే, వచ్చేసాం. ప్రీవియస్గా మీకు బాయిలర్ ప్లేట్ గురించి అది కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అందులో మీకు షార్ట్ కట్ అయితే చెప్పాను. సింపుల్గా Shift1 అంటే 1 దగ్గర మనకి ఎక్స్క్లమేటర్ సింబల్ ఉంటుంది, ఆ సింబల్గా వస్తుంది. ఎంటర్ కొడితే ఆటోమేటిక్గా మనకి బాయిలర్ ప్లేట్ కూడా అయితే వస్తుంది. ఓకేనా, ఇప్పుడు మనం దీని ఒక టైటిల్ అయితే చేంజ్ చేద్దాం. టైటిల్ వచ్చేటప్పటికి హెడ్డింగ్స్ అని మెన్షన్ చేస్తున్నా, హెడ్డింగ్స్. ఓకేనా, ఇప్పుడు మనం దేని గురించి నేర్చుకోబోతున్నాం, ఫస్ట్ అయితే హెడ్డింగ్స్ గురించి అయితే తెలుసుకుందాం. హెడ్డింగ్స్తో పాటు మనం కామెంట్స్ కూడా ఎలా పెట్టాలనేది కూడా తెలుసుకుందాం. ఓకేనా, కామెంట్స్కి సపరేట్ వీడియో అయితే చేయాల్సిన అవసరం లేదు, సింపుల్గా కామెంట్స్ కూడా ఇందులోనే కవర్ చేద్దాం. మనం కామెంట్స్ ఎలా పెట్టాలి HTML దాంట్లో అనేది. ఓకేనా, ఫస్ట్ అయితే మనం ఏం చేయాలి, ఫస్ట్ అయితే మెయిన్గా ఒక మ్యాటర్ అయితే ఎంటర్ చేద్దాం. ఓకేనా, మీకు కామెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, హాయ్ ఎవ్రీవన్, దిస్ కోడ్ బిలాంగ్స్ టు ద హెడ్డింగ్స్. ఓకే, ఈ మ్యాటర్ అయితే నేను ఎంటర్ చేశాను. చెప్పాలంటే ఎవరైతే ఈ కోడ్ని తర్వాత యూజ్ చేద్దాం అనుకున్నారో వాళ్ళకి కంటెంటైజర్ అవసరం లేదు. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ నేను కామెంట్స్ పెట్టాలి, ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో సంథింగ్, ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఎవరైతే మనం కోడ్ తర్వాత షేర్ చేస్తామో డెవలప్మెంట్కి వెళ్ళిన తర్వాత కొన్ని థియరిటికల్ కంటెంట్స్ అయితే వాళ్ళకి అవసరం లేదు, కోడింగ్లో రావాల్సిన అవసరం లేదు. అప్పుడు అలాంటప్పుడు మనం ఇంట్రడ్యూస్ చేసిన కాన్సెప్ట్ ఈ కామెంట్స్ అనమాట. సింపుల్గా ఇక్కడికి వెళ్ళి దీన్ని హైలైట్ చేయండి. సింపుల్గా హైలైట్ చేసి కంట్రోల్ క్వశ్చన్ మార్క్ సింబల్ దగ్గర ఉంటుంది సింబల్, అది నొక్కితే ఆటోమేటిక్గా కామెంట్ అయిపోతుంది. చూసారు కదా, గ్రీన్ కలర్లోకి వచ్చింది. ఇప్పుడు దీన్ని రన్ చేసి చూపిస్తాను, మీకు అవుట్పుట్ ఏమొస్తుందో మీరే చెక్ చేయండి. మనకి లైవ్ సర్వర్ ఎలా ఓపెన్ చేయాలని కూడా ప్రీవియస్గా చెప్పాను కదా, ఓపెన్ విత్ లైవ్ సర్వర్. లైవ్ సర్వర్ అయితే స్టార్ట్ అవుతుంది. చూసారా, మనకు అవుట్పుట్ ఏమీ రాలా, ఎందుకంటే మనం దానికి సంబంధించిన అన్నీ కూడా మనం కామెంట్స్లో మెన్షన్ చేయడం వల్ల మనకి అక్కడ కామెంట్స్ అయితే ఏమీ రాలేదు. ఇప్పుడు కోడ్ దగ్గరికి అయితే వెళ్దాం. ఓకేనా, ఇప్పుడు నేను ఒక్కొక్క దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ట్యాగ్స్ గురించి. ఓకేనా, టోటల్గా మనకి there are totally 6 heading tags. 6 హెడ్డింగ్ ట్యాగ్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి H1 ఎంటర్. మనకి ఏదైతే ఈ విజువల్ స్టూడియో కోడ్ ఉంది కదా, దానివల్ల అడ్వాంటేజ్ అదనమాట. సింపుల్గా మనం ఇంత టైప్ చేయని అవసరం లేదు, సింపుల్గా మనం H1 టైప్ చేసి ఎంటర్ కొడితే ఆటోమేటిక్గా ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్స్ అవే వచ్చేస్తాయి. ఓకేనా, ఇప్పుడు ఏం చేయాలి, ఏదైతే ఇన్ బిట్వీన్ స్పేస్ ఉంది కదా, ఈ స్పేస్లో మనం ఏదైతే మెన్షన్ చేయాలనుకుంటున్నామో దాన్ని మెన్షన్ చేస్తామన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మన ఛానల్ నేమే తీసుకుందాం, స్టడీ వరల్డ్
బై నికెల్. స్టడీ హాల్ బై నికెల్ అనేది ఎంటర్ చేసాం. ఇప్పుడు ఇది ఎంత లార్జ్ స్కేల్లో వస్తుందో మనం చూద్దాం. ఓకేనా? సేమ్ చూసారా? ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి అలాంటి రీఫ్రెష్ చేయలేదు. సింపుల్గా నేను ట్యాబ్ అక్కడ సేవ్ చేశాను, ట్యాబ్ చేంజ్ అయ్యింది, ఆటోమేటిక్గా మనకి ఏమైంది, అదే ఎగ్జిక్యూట్ అయిపోయింది. మనం ఇక్కడికి వచ్చి రీఫ్రెష్ చేయాల్సిన అలాంటి అవసరం అయితే లేదనమాట. చూసారు కదా? మనం దేర్ ఆర్ టోటలీ 618 ట్యాగ్స్ అన్నాము, అది మనకి ఇక్కడ మెన్షన్ అయితే అయింది. దాని తర్వాత స్టడీ హాల్ బై నికెల్ అనేది H1 ట్యాగ్లో రాసాము, మనకి ఇది ఇక్కడ ప్లేస్ చేసింది. చూసారు కదా? ఓకే. నెక్స్ట్ ట్యాగ్ ఏంటి? H2. సేమ్ ఇదే కంటెంట్ రాద్దాం, కాపీ పేస్ట్ చేద్దాం. Ctrl+C, Ctrl+V. చూడండి ఆటోమేటిక్గా అది వచ్చింది స్టడీ హాల్ బై నికెల్ అనేది. ఇప్పుడు నెక్స్ట్ H3 ట్యాగ్, Ctrl+V, Ctrl+S ఫర్ సేవ్. ఓకే, ఇట్స్ గుడ్. నెక్స్ట్ H4 ట్యాగ్, Ctrl+V, స్టడీ హాల్ బై నికెల్. ఓకే, అగైన్ లుక్స్ గుడ్. నెక్స్ట్ H5 ట్యాగ్, Ctrl+V, Ctrl+V. 1 second. Study on Bible. See. Ctrl+S. Okay, H5 is also completed. Next, last and final tag H6. Ctrl+V, Ctrl+S. Okay, H6 వరకు ఉన్నాయి. H7 అయినా ఉందాం, ట్రై చేద్దాం. లేదు, H7 లేదు. అంటే మన టోటల్గా ఎన్ని హెడ్డింగ్స్ ట్యాగ్స్ ఉన్నట్టు? 6 హెడ్డింగ్ ట్యాగ్స్ ఉన్నట్టు. ఇప్పుడు మామూలుగా మనం వీటిని చూసుకున్నట్లయితే ఏ పర్పస్కి ఏ ట్యాగ్ని యూజ్ చేయొచ్చు తెలుసుకుందాం లైట్గా. ఓకేనా? అది మీకు కూడా కొంచెం బేసిక్గా యూజ్ అవుతుంది. ఫస్ట్ మామూలుగా H1 ట్యాగ్ ఎక్కువ దేనికి యూజ్ చేసే ఛాన్స్ ఉంది, దాని గురించి తెలుసుకుందాం. ఇంకా అవుట్పుట్ చూసేసాం కదా, దీన్ని నార్మల్గా అయితే నేను క్లోజ్ చేస్తాను, ఓన్లీ కోడింగ్ పార్ట్దే ఉంచుతున్నాను. ఓకేనా? ఇప్పుడు మెయిన్గా H1ది అవుట్పుట్ అయితే మీరు చూసారు కదా, ఎంత లార్జ్ స్కేల్లో వచ్చిందో. చూసారు కదా ఎంత లార్జ్గా అయితే వచ్చింది అది. ఇప్పుడు ఈ ట్యాగ్ని ఎక్కువగా ఎక్కడ యూజ్ చేయొచ్చు అంటే, ఇప్పుడు మనం ఏదైతే లార్జ్ అమౌంట్ ఆఫ్ పేజ్ ఉంటుంది కదా వెబ్ పేజెస్లో, ఇప్పుడు కొన్ని ప్లేసెస్లో సెంటర్లో లార్జ్గా టైటిల్ అని ఉంటుంది చూసారా, అలాంటి వాటికి ఎక్కువగా ఈ టైటిల్ ట్యాగ్స్ అయితే యూజ్ చేస్తారు. ఓకేనా? ఎలాంటి వాటికి? మేజర్ టైటిల్ పార్ట్, పార్ట్కి దీన్ని యూజ్ చేస్తాం. ఓకేనా? ఓకే. H1 మేజర్ టైటిల్ పార్ట్కి అయితే యూజ్ చేస్తాం. ఇప్పుడు H2 ట్యాగ్ వచ్చేటప్పుడు దేనికి? ఇప్పుడు సెంటర్లో ఏదైతే మనకి ఈ పార్ట్ వచ్చిందో దాని తర్వాత ఇంకా కొంతమంది సబ్ హెడ్డింగ్స్ అనేది మెన్షన్ చేస్తారు. ఓకేనా? అలాంటి వాటికి H2 ట్యాగ్ని యూజ్ చేస్తారు. ఓకేనా? మేజర్ సబ్ హెడ్డింగ్ పార్ట్. ఓకే, అది H2కి యూజ్ చేస్తాం. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ H3 ట్యాగ్ చూసినట్లయితే ఇది ఉంది కదా, ఇది వచ్చేటప్పటికి సబ్ హెడ్డింగ్. ఫస్ట్ ఇది మేజర్ టైటిల్ పార్ట్, మేజర్కి సబ్ హెడ్డింగ్, ఇది సబ్ హెడ్డింగ్. పర్పస్. ఇంకా ఎక్కువ యూజ్ చేసేది ఈ 3 ట్యాగ్స్ని, H1, H2, H3. దీన్నే ఎక్కువ యూజ్ చేస్తాం మనం. మ్యాక్సిమం H4కి అయితే వెళ్ళాం, ఎందుకంటే H4కి వచ్చేటప్పుడు చూస్తే మనకి నార్మల్గా మనం ఎలా టైప్ చేస్తామో నార్మల్ టైపింగ్ స్టైలే వచ్చేస్తుంది 4, 5, 6 అన్నిటికి. ఓకేనా? మనం మేజర్గా యూజ్ చేసేదల్లా H1, H2, H3. ఇంకా H4 గురించి కూడా యూజ్ చేయం, ఎందుకంటే మనం నార్మల్గా టైప్ చేసే కంటెంటే మనకి H4 రేంజ్లో ఉంది. చూసినట్లయితే ఇక్కడ మీకు పైన చూడండి, దేర్ ఆర్ 6 హెడింగ్ ట్యాగ్స్ అనేది అయితే అవుట్పుట్ వచ్చింది మనకి. అది చూస్తుంటే H4 చూడండి, H4 పెద్ద చేంజ్ అయితే లేదు రెండిట్లకి. ఓకేనా?
అందుకే ఇంకా H4ని కూడా మనం మ్యాక్సిమం యూజ్ చేయం. ఎక్కువగా యూజ్ చేసేది H1, H2, H3. H4 కూడా మనం ఎక్కువ యూజ్ చేస్తే అక్కడ టైటిల్ వరకే యూజ్ చేస్తాం. ఇంకా ఎక్కువైనా యూజ్ చేసేది అలా అనుకుంటే H2, H3ని ఎక్కువ యూజ్ చేస్తాం అనమాట. మన ఏదే రాసే ఆర్టికల్స్‌లో గానీ, లేకపోతే మనం ఎక్కువ హైలైట్ చేసే కంటెంట్‌లో గానీ, ఎక్కడ చూసుకున్నా ఎక్కువ యూజ్ చేసేదల్లా H2, H3 మీద ఎక్కువ టర్న్ ఉంటుంది. ఓకేనా? అది ఈ రోజుకి మన హెడ్డింగ్ ట్యాగ్స్ గురించి చెప్పాలన్నట్లయితే. ఓకేనా? ఇది అర్థమైంది కదా! ఆల్రెడీ ప్రీవియస్‌గా బాయిలర్ చెప్పేసాను. ఇది H1, H2, H3 అంటే. టోటల్‌గా ఇందులో 6 హెడ్డింగ్ ట్యాగ్స్ ఉంటాయి. ఎక్కువగా యూజ్ చేసేది H1, H2, H3. H1 పర్పస్ వచ్చేటప్పటికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అన్నట్టుగా మనం ఎక్కడైతే టైటిల్ మెన్షన్ చేస్తామో ఆ టైటిల్ ప్లేస్‌లో మనమైతే ఆ H1 అయితే యూజ్ చేస్తాం. పోనీ మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను చూద్దురు. ఓకేనా? నేను కామెంట్స్‌లో పెడుతున్నాను. కామెంట్స్. ఓకే. ఈ ప్రాబ్లమ్ అవుతున్నట్టుంది. 1 లైన్ కామెంట్ అది చేసేద్దాం ప్రతిదాన్ని. ఓకే. మనకి అవుట్‌పుట్ స్క్రీన్‌లో అయితే ఏమీ లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెంటర్ అనే ఒక ట్యాగ్ అయితే ఉంటుంది. సెంటర్ ట్యాగ్. ఈ సెంటర్ ట్యాగ్ దేని గురించి అంటే ఏదైతే మన కంటెంట్ ఎంటర్ చేస్తామో అది మనకి సెంటర్‌లో డిస్‌ప్లే చేస్తుందనమాట. ఓకే. స్టడీ హాల్. ఓకే. కంట్రోల్-S. చూసారు కదా! స్టడీ హాల్ బై నిఖిల్ అనేది మనకి సెంటర్‌లో వచ్చింది. ఇది నేను ఇంకా నాకు చాలా లార్జ్‌గా కావాలని చెప్పేసి H1 ట్యాగ్‌ని అయితే యూజ్ చేస్తున్నాను. ఓకే. H1 ఎంటర్. ఇప్పుడు ఇది ఈ స్టార్టింగ్ ట్యాగ్, ఎండింగ్ ట్యాగ్ కదా! ఇప్పుడు ఎండింగ్ ట్యాగ్‌ని ఎక్కడ తీసుకెళ్ళాలి మనం? నిఖిల్ లాస్ట్‌కి తీసుకెళ్తాం. ఇప్పుడు చూసారు కదా! స్టడీ హాల్ బై నిఖిల్ అని చాలా సెంటర్‌లో వచ్చింది. ఇప్పుడు H2 ట్యాగ్‌ని అయితే వాడదాం. దీన్ని కూడా సెంటర్‌లోనే ప్లేస్ చేద్దాం. ఓకే. సెంటర్‌లోనే H2 ట్యాగ్. దిస్ ఛానల్ ఈజ్ అబౌట్ ఎడ్యుకేషన్ పర్పస్. ఓకే. కంట్రోల్-S. చూసారు కదా! దానికంటే కొంచెం చిన్నగా అయితే ఇది మనకు వచ్చింది ఎడ్యుకేషనల్ పర్పస్ అని. ఇప్పుడు సెంటర్ అనేది అయితే ఇంక మనకు అవసరం లేదు. ఇప్పుడు H3 వాడదాం. H3 వచ్చేటప్పటికి అబౌట్ అస్. చూసారు కదా! అబౌట్ అస్ అనేది కూడా మనకు సింపుల్‌గా అయితే రావడం అయితే జరిగింది. ఇప్పుడు అందులో కొంచెం కంటెంట్ అయితే మనం ప్లేస్ చేద్దాం అబౌట్ అస్‌లో. ఓకే. చూసారు కదా! అబౌట్ అస్ అనేది మనకి సైడ్‌కి వచ్చింది. అంటే సబ్ హెడ్డింగ్‌కి యూజ్ చేసే ఛాన్స్ అయితే H3ని అయితే మనం యూజ్ చేస్తాం. ఇప్పుడు సెంటర్ అనే ఒక ట్యాగ్ తీసుకుని దిస్ ఛానల్ కంప్లీట్లీ లెర్న్స్ అబౌట్ ద ప్రోగ్రామింగ్ ఓకే. సేవ్ చేస్తున్నాను. ఓకే. చూసారా మనకి సెంటర్‌లో వచ్చింది. కంప్లీట్లీ లెర్న్స్ అబౌట్ ద ప్రోగ్రామింగ్. ఇలాగా మన ఈ హెడ్డింగ్ ట్యాగ్స్ అయితే యూజ్ చేయొచ్చు. ఓకేనా? దిట్ ఈజ్ ఆల్ అబౌట్ ద హెడ్డింగ్స్. ఇంకా మీకు ఏదైనా ఇందులో డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. నేను దానికైతే రిప్లై ఇస్తాను. జస్ట్ ఈ వీడియోలో మన హెడ్డింగ్ ట్యాగ్ అంటే ఏంటి? హెడ్డింగ్ ట్యాగ్‌ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము? ఎన్ని ట్యాగ్స్ అయితే ఉన్నాయి? దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో అయితే నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. దట్స్ ఆల్ అబౌట్ ద హెడ్డింగ్స్. నెక్స్ట్ వచ్చిన దాంట్లో మనం పారాగ్రాఫ్ ట్యాగ్స్‌ని, ఇమేజ్ ట్యాగ్స్‌ని ఎలా ఇన్సర్ట్ చేయాలి? దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే అప్‌కమింగ్ వీడియోస్‌లో నేనైతే మీకు నేర్పిస్తాను. ఓకేనా? ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరికైతే ఇంకా మన ప్లేలిస్ట్‌ని అయితే ఇంకా చూడలేదో ఇక్కడ నేను ఐ కార్డ్స్‌లో మెన్షన్ చేస్తాను. అక్కడి నుంచి అయితే మీరు మన ప్లేలిస్ట్ అయితే వాచ్ చేయొచ్చు. దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. బై ఫ్రెండ్స్.